వర్ధంతి సందర్భంగా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో మరి ధర్మభిక్షం విగ్రహ గారికి పూలమాలేసి నివాళులర్పణ జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరి ధర్మభిక్షం గారు ఒక మామూలు వ్యక్తి కాదు. మరి అనేక ప్రజల కొరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడిన మహానాయకుడు మన కామ్రేడ్ ధర్మభిక్షం గారు. తన తుది శ్వాస వరకు కూడా అనేక ప్రజలని ఉత్తేజపరిచి పేదల కొరకు దున్నేవాడిదే భూమి, కళ్ళు గీసేవాడిదే తాడి చెట్టు అనే విధంగా ఆయన సిద్ధాంతం తీసుకురావడం జరిగింది. మరి అదే మాదిరిగా కమ్యూనిస్టు పార్టీలో నీతి నిజాయితీతో ఉంటూ మరి ఆయన 2 సార్లు ఎంపీగా 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన ఒక మంచి పేరు సంపాదించిండు. అదేవిధంగా సామాజిక విప్లవకారుడు, స్వతంత్ర సమరయోధుడు, మరి రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. భూమి కోసం భుక్తి కోసం పేదల పక్షాన నిలబడి మరి గొప్ప మహనీయుని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. అలాంటి మహనీయునికి ఈ సూర్యాపేట జిల్లాలో ఒక ఉద్యానవనం 1 ఎకరం స్థలం కూడా ప్రభుత్వం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ధర్మభిక్షం విగ్రహాలకు సరే ఆయనను గుర్తించుకోవడం, ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క స్మరించుకుంటూ ఈరోజు వర్ధంతి జరుపుకోవడం ఘనంగా ఉంది. కానీ ఆయన ఆశయాలను యువతకు తెలియజేస్తూ సూర్యాపేట జిల్లాలో 1 ఎకరం స్థలం కేటాయించి ఉద్యానవనం కేటాయించి ఆయనకు మనశ్శాంతి ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి ఒక ప్రజాప్రతినిధిగా నిలబడి అట్లాంటి వ్యక్తికి గౌరవం లేకుండా ఈరోజు ఆయనకు ప్రతి జిల్లాలో కూడా మరి స్థలాలకు ఏర్పాటు చేసి విగ్రహాలు కూడా 33 జిల్లాల్లో ధర్మభిక్ష గారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలుసుకుంటున్నాం. మరి అందరం కూడా మంచిగా పోరాటాలు రాజకీయాలకు అతీతంగా రాజకీయం ఎలా ఉండాలో రాజకీయాల్లో చైతన్యపరిచి బడుగు బలహీన వర్గాల వారికి పేదల పక్షాన్ని నిలబడి ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు తెలంగాణ సమాజం మొత్తం కూడా గుర్తుంచుకొని యువత ఆయన స్ఫూర్తితో నడవాలని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క మిత్రుడు మరి రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు మరి జిల్లా పట్టణ కార్యదర్శి జానయ్య గారు, మరి మారయ్య గారు, మల్లయ్య గారు, మా యూనియన్ సభ్యులందరూ కూడా వారి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.